గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిశాలోని పూరి జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. నిజంగా మీ ఒపీనియన్ నాకు కావాల్సిందే. ఇక్కడ తప్పొప్పుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో మీ అభిప్రాయం కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మ్యాటర్లోకి వెళ్తే, భార్య భర్త నుంచి దూరంగా ఉండిపోతూ ఓ దగ్గర లెక్చరర్గా పనిచేస్తోంది. ఆ లెక్చరర్గా పనిచేసే చోట ఓ విద్యార్థి సంఘ నాయకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. భార్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు భర్త. ఉన్నత స్థానంలో ఉండి ఒక టీచర్ అయ్యుండి కూడా ఓ విద్యార్థి సంఘ నాయకుడితో కలిసి అక్రమంగా ఇద్దరు కూడా వాళ్ళు ఒక ప్రైవేట్ ప్లేస్లో ఉన్న నేపథ్యంలో, అంటే ఇంట్లోనే ప్రైవేట్గా ఉన్న సిచ్యువేషన్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఆ భర్త ఇద్దరిని కూడా అర్ధనగ్నంగా రోడ్డుపై ఊరేగిస్తూ పోలీస్ స్టేషన్ తరలించాడు. తన బాధ, ఆవేదన అదంతా అక్కడ కనిపించింది. ఇక పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి తీరా చూస్తే పోలీసులు లిటర్గా ఆ భర్త పైన కేసు పెట్టి జైలుకు పంపించారట. చూడండి, ఇక్కడ మీరు ముందుగానే అడిగాను, మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి, మనం మాట్లాడుకుందామని చెప్పి. సో నేను ఇప్పుడు అడుగుతున్నాను, దీంట్లో తప్పెవరిది? అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యని తప్పంటారా, లేదా ఆ భార్యల తప్పు చేయడాన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకున్న తర్వాత స్టేషన్ వరకు తీసుకెళ్ళి ఆ భర్తని, ఆ భార్యని, ఆ ప్రియుడిద్దరిని కూడా పోలీసులకు అప్పగించిన తరుణంలో వాళ్ళిద్దరు తప్పంటారా? సో ఒకసారి మీరు కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్లోకి వెళ్తాను. ఒడిశాలో పూరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో బెడ్రూమ్లో రెడ్ హ్యాండెడ్గా దొరికింది అటు భార్య. సో గిరిధారి కాతువా అతని భార్య, ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. కాలేజీలో కామర్స్ లెక్చరర్గా పనిచేస్తోంది కాతువా భార్య. అయితే 5 ఏళ్లుగా భర్తకు దూరంగానే ఉంటుందట. నిమాపారా అనేటువంటి ప్రాంతంలో నివాసం ఉంటుంది. భార్యకు వివాహితర సంబంధం ఉందని చెప్పి కాతువాకి అనుమానం వ్యక్తమైంది. దీంతో ఆ అనుమానం కాస్త కొంచెం ముందుకు వెళ్ళిపోయి రాత్రి స్టూడెంట్ లీడర్తో ఉన్నటువంటి ఆ భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు భర్త. ఇద్దరిని వీధిలో ఊరేగిస్తూ పోలీస్ స్టేషన్ తరలించాడు కాతువా, అంటే భర్త. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియోలు వైరల్గా మారాయి. చివరాకరణ ట్విస్ట్ ఏంటంటే భర్త పైనే కేసు వేసి భర్తను జైలుకి పంపించారట. చూడండి, భర్తనే జైలుకి పంపించిన ఘటన కొంత ఈ ఘటన మనం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. సో ప్రస్తుతానికి భార్యని జైలుకు పంపించాల్సింది, భార్యనితో పాటుగా ప్రియుడిని జైలుకు పంపించాల్సింది. తప్పు చేసిన వారికేమో అక్కడ మహిళగా కనిపించిందట. ఆ మహిళని ఎలా రోడ్డు పైన ఈ రకంగా అర్ధనగ్నంగా తీసుకొస్తావు, కొడుతూ తీసుకొస్తావు అని చెప్పి సమాజం అంతా, అక్కడ నుండి స్థానికులంతా మహిళకు సపోర్ట్ చేశారట. పోలీసులు కూడా ఆ మహిళకే సపోర్ట్ చేసి భర్త ఎక్కడన్నా పోని, ఆ భార్య ఎవరితో సంబంధం అని పెట్టుకొని వాడికి ఆవేదన ఉండదు, వాడికి కోపం ఉండదు, వాడికి కోపతాపాలు ఏమీ లేవు. సో ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒకసారి విజువల్స్ చూద్దాం. బట్ ఆ విజువల్లో కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తే భర్త, పక్కనే కనిపిస్తున్నటువంటి బ్లర్గా ఉంది ఆ మహిళ భార్య, కాతువా భార్య. 5 ఏళ్ల పిల్లల నుంచి ఇద్దరికి కొంత విభేదాలు ఉన్నాయట, దూరంగా ఉంటున్నారట. అయితే మొదటిగా తనతో విభేదాలకు కారణమే ఈ ప్రియుడు. తను కామర్స్ లెక్చరర్గా వేరే ప్రాంతంలో ఉంటూ పనిచేస్తూ అక్కడే రూమ్ తీసుకొని ఉంటుంది. ఎవరు లేని సమయం చూసి ఎప్పటికీ ఆ విద్యార్థి సంఘ నాయకుడితో కులుకుతోంది, వాడితో ప్రైవేట్గా గడుపుతోంది. ఇవన్నీ విషయాలు తెలుసుకున్నటువంటి భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అదే సిచ్యువేషన్లో వారిద్దరు అర్ధనగ్నంగా ఉన్నారు. అలాగే వారిని తరుముకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చాడు. ఒక రకంగా రోడ్డు పొడుగుతూ అందరూ చూస్తూనే ఉన్నారు. సో అక్కడ నుండి స్థానికులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి ఆ మహిళకు మద్దతుగా ఉన్నారట. ఆ భర్త పోయింది, ఇక భర్త వాడు ఆ భార్య ఎవరితో పోయినా ఏం గారు, ఇక వాడు భర్తకి కోపతాపాలు, న్యాయాన్యాయాలు, ధర్మాలు వీళ్ళకి ఏముండవు, పనిచేయవు భర్తకి. సో మీ సపోర్ట్ ఎవరికి? భర్తకి సపోర్ట్ చేస్తారా? భర్తని ఇప్పుడు ఆల్రెడీ జైలుకు పంపించారు, మీ సపోర్ట్ భర్తకు ఉంటుందా లేదా ఆ ప్రియుడు మరియు భార్యకు ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.